నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాశీ విశ్వేశ్వర స్వామి గుడిలో చోరీ అయిన పంచలోహ విగ్రహం దొరికింది. గుంటూరు జిల్లా పోలీసులు 12 మందిని అరెస్ట్ చేసి దాదాపు 15 కోట్ల విలువైన ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని గురించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు ఏ విధంగా ఆ చోరీ జరిగింది? నేను ఖచ్చితంగా గత నెల 10వ తారీఖున ఈ సంఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పంచలోహ విగ్రహాన్ని దొంగలు చోరీ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 12 మంది ముద్దాయిలను కొద్దిసేపు క్రితమే గుంటూరు సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తంగా వీరందరూ కూడా గతంలో రైస్ పుల్లింగ్ వ్యాపారం చేసేవారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున నష్టాలు రావడంతో చివరికి పంచలోహ విగ్రహాలు చోరీ చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 మంది కూడా వీరంతా కూడా ప్లాన్ చేశారు. వెంకటగిరిలో దాదాపు 4 నెలల పాటు రెక్కి నిర్వహించారు. అక్కడ పంచలోహ విగ్రహం చోరీ చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వీరంతా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల 10వ తేదీన ఏకంగా ఆలయంలోకి చొరబడ్డారు. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లరిపాటికి విగ్రహాన్ని తీసుకెళ్లే ప్లాన్ చేశారు. అందులో భాగంగా గోడ మీద నుంచి అవతలకి విగ్రహాన్ని దాటేసే సమయంలో అది ఒకసారిగా కింద పడటం, ఆ నేపథ్యంలోనే ఒక వ్యక్తి కూడా కాలుకి, మరో వ్యక్తి చెయ్యి కూడా విరిగిపోయిన పరిస్థితి. అయితే కొద్ది రోజులుగా దీన్ని భద్రంగా దాచిపెట్టిన తర్వాత నిన్న ఇక్కడ గుంటూరులోని మరికొంతమందికి బంగారు వ్యాపారులకు విగ్రహాన్ని అమ్మేందుకు తీసుకొస్తున్న సమయంలో పోలీసులు సమాచారం మేరకు వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే చిత్తూరు జిల్లా పాకాలకు సంబంధించి అక్కడ సింగిల్ విండో చైర్మన్ గా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ నాయుడు, ఆయన కుమారుడు శ్రీకాంత్ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తంగా 12 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రశేఖర్ నాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఈ చోరీ కేసులో, అందున పంచలోహ విగ్రహాల చోరీ కేసులో ప్రస్తుతం దొరకడంతో పోలీసులు కూడా కాస్త మౌనం పాటించారు. ఎవరు కూడా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బీటెక్ చదువుతున్నాడో ఆ కుర్రాడు శ్రీకాంత్, అతని పేరు సోంపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ అతనికి సంబంధించిన వ్యవహారాన్ని మాత్రం కుటుంబ బ్యాక్గ్రౌండ్ మాత్రం బయట చెప్పకుండా కేవలం పంచలోహ విగ్రహాల కేసులో 12 మందిని అరెస్ట్ చేశామంటూ కొద్దిసేపు క్రితం మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తంగా అయితే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉన్న ఆలయం ఇది. 100 సంవత్సరాల క్రితం అంటే దాదాపు శ్రీకాళహస్తిలో ఉన్న ఆలయాన్ని కంటే ముందుగానే వెంకటగిరి రాజులు ఇక్కడ ఆలయాన్ని చేయడం జరిగింది. వెంకటగిరిలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 70 కిలోల బరువు ఉన్న విగ్రహం ఇది. అయితే దీన్ని దొంగిలించి అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని వీరంతా ప్లాన్ చేశారు. మొత్తంగా 15 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ విగ్రహాన్ని మొత్తంగా పోలీసులు సిసిఎస్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. 12 మందిని కూడా అరెస్ట్ చూపించారు. థాంక్యూ రవీందర్.